ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లగిరి కొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమల లడ్డు మీద విష ప్రచారంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ నివేదిక ఇచ్చినా బాబు పవన్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎన్డీడీపీ ల్యాబ్ను ఒకప్పుడు తప్పుబడుతున్నారని అన్నారు. దేవుణ్ణి కావాలనే చంద్రబాబు రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆరోపించారు. ఇన్ని ల్యాబులు చెప్పిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలి దీన్ని? ఒకటి మాకు అత్యంత ముఖ్యమైనది, ఈవేళ మేము దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చామంటే దేవుడు మళ్ళా నిరూపించుకున్నాడు. ఏమని? సత్యం వైపే ఉంటాం, వాస్తవాలనే తెలియజేస్తామని. మేమంతా అనాథలం. అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు వెంకటేశ్వర స్వామి. ఎందుకు మేమంతా అనాథలం? ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం పనిచేయట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తుంది. ఆ రాజ్యాంగం మమ్మల్ని ఇక్కడ పౌరులుగా గుర్తించట్లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో మేము అనాథలం. అనాథ రక్షకుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఆయన్ని కూడా మేము కోరుకున్నాం, మమ్మల్ని అందరినీ నీ ప్రసాద విషయంలో ఎలా అయితే చేశావో మమ్మల్ని అందరినీ కూడా ఈ 3 సంవత్సరాలు రక్షించాల్సిన బాధ్యత నీదే. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని 100 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుట్రపూరితంగా రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అంటూ కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, హిందువుల మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ కుట్రపూరితంగా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పత్రికల్లోనే సిట్ ఇచ్చిన మెటీరియల్తో వాళ్ళు ఆ వార్త రాశారు. ఇవాళ దాంట్లో పందికొవ్వు లేదు, గొడ్డు కొవ్వు లేదు, యానిమల్ ఫ్యాట్ లేదని చెప్తే మళ్ళీ ఉందని వాళ్లే కొబ్బరికాయలు కొడతాం, వాళ్లే ప్రచారం చేయడం. ఇదంతా ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం తప్ప దేవుడి మీద ప్రేమ భక్తి ఏమీ లేదు. వాళ్ళకల్లా కావాల్సిందంటే అధికార దాహం, అధికారం కావాలా. అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రజల మధ్యలో తిరగకుండా లెక్కకుండా చేయడం కోసం ఇటువంటి దుష్ప్రచారం చేశారు. ఇటువంటి దుష్ప్రచారం చేసే వాళ్ళే ఖచ్చితంగా భగవంతుడే సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడని నేను అనుకుంటున్నాను. కృష్ణా జిల్లా బచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప పరిహార పూజలు చేశారు. మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు పవన్ తప్పుడు ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. లడ్డూలో ఏ జంతువు కొవ్వు కలవలేదని సిబిఐ ఎట్టకేలకు తేల్చిందన్నారు. రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవద్దని కూటమి నేతలకు హితవు పలికారు పేర్ని కృష్ణమూర్తి. అభిప్రాయాల్ని మీకు నచ్చినట్టు మీ అభిప్రాయాల్ని జనాల మీద రుద్దకండి అని మీకు తెలియజేస్తూ, ఎప్పటికైనా పాపం కడుక్కోవాలంటే మీడియా ముందు కాకపోయినా కనీసం భార్యా పిల్లలతో మీరు వెళ్ళి స్వామి తప్పైపోయింది, రాజకీయాల కోసం నీ పేరు వాడామని దండం పెట్టుకో. ఇన్నాళ్ళు బతికావు కాబట్టి ఇంకో 10 నాళ్ళు ఎక్కువ బతుకుతావు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, రాజకీయాలకి దేవుణ్ణి వాడద్దు. దమ్ముంటే డైరెక్ట్ గా అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, పెట్టుకోండి. రాజకీయాల్లోకి దేవుణ్ణి, హిందుత్వాన్ని, హిందువుల మనోభావాల్ని తీసుకురావద్దని ఎవరైతే ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకైనా తెలియజెప్తూ, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూపై దుష్ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కాకినాడలో వైఎస్ఆర్సీపీ నేతలు వెంకన్న ఆలయంలో పూజలు చేశారు. గాంధీనగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. వైఎస్ జగన్పై బురద చల్లాలనే కుట్రతోనే పవిత్రమైన లడ్డూని చంద్రబాబు పవన్ అపఖ్యాతి చేశారని నాయకులు మండిపడ్డారు. తమ తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వెంకటేశ్వర స్వామి ఆలయములు అంటే పవిత్ర పుణ్యక్షేత్రం. నిజంగా ఎంతో మంది ఎన్నో కోట్ల భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నిందలు అపండాలు వేయడం జరిగింది. కానీ దేవుడు ఎప్పుడు కూడా చూస్తానే ఉంటాడు. కర్మ రిటర్న్స్ అంటారు. ఈ రోజు అదే జరిగింది. ఎందుకంటే కల్తీ లడ్డు ఏమీ జరగలేదని, జంతు కొవ్వు అందులో కలవలేదని చెప్పేసి ఈ రోజు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.